నాన్నగారి రియాక్షన్ ఏంటని అడిగాను నేను. అది చెప్తున్నా. గాంధీ జయంతి అవార్డు వచ్చినప్పుడు ఉమ్, ఆ నాన్నగారు అవార్డ్స్ ఫంక్షన్లో రవీంద్ర భారతిలో ఉంటే నాన్నగారు స్టేజ్ మీద పిలిచి అవార్డు వేరే పెద్దలు ఎవరో ఇస్తున్నారు, నాన్నగారితో కూడా కలిపి ఇవ్వండి సార్ అని చెప్పి నాన్నగారి చేతుల మీద కూడా తీసుకున్నాను అనమాట. వారు పెద్దలు వచ్చిన అతిథులు నాకు ఇచ్చేవారు మామూలుగా. అవును, ఎవరి ప్రదాతలు ఉంటారు కదా. ఉంటారు కదా, వారు నాన్నగారితో కలిపి నేను తీసుకున్నా. అదొక మంచి అనుభూతి. మీ నాన్నగారు అంటే మీకు చాలా ఇష్టం కదా. జనరల్గా ఎవరికైనా ఉంటుంది అనుకోండి. అంటే ఇక నాన్నగారు అంటే ఏంటంటే అందరూ అనేవారు అనమాట, ఏంటయ్యా నువ్వు ఎంతమంది ఎక్కడ అదే ఫిల్మ్ టీవీ ఇన్స్టిట్యూట్లో చేసావని. నేను ఎక్కడ చేయలేదు సార్ అని అంటే అందరూ అనేవారు అనమాట, నాన్నగారు జీన్స్ వచ్చి ఉంటే నీకు అని అంటారు. 100%. ఇప్పటికీ అంటారు కదా. 100%. అయితే నాన్నగారు కూడా ఇదిగో మా అబ్బాయి పలానా సినిమాలు చేస్తున్నాడని ఎప్పుడు చెప్పలేదు గొప్పగా. ఉమ్, నేను ప్రూవ్ అయిన తర్వాత ఆయన హ్యాపీ. ఇది ఎలా అంటే అది ఎవరెస్ట్ శిఖరం. ఎవరెస్ట్ ఉమ్, ఉమ్. 100%. Yes. నాకు తెలుసు మీరు ఎవరిని ఇమిటేట్ చేయరు. మీ గిరిబాబు గారికి ఉన్న ఆ రోజున్న మార్కు, ఆ రోజున్న ఆయనకున్న డిస్టింక్షన్ ఏంటంటే ఈజ్ ఎ వెరీ న్యాచురల్ యాక్టర్. అవును. డైలాగ్ చెప్పేటప్పుడు తణుకోవడం అవును. కానీ అసలు ఈయనకి నేను మీ ఇద్దరి విషయంలో అనుకుంటా, వీళ్ళకి రైటర్లు రాస్తారా డైలాగులు, లేకపోతే వీళ్ళు సొంతంగా చెప్పేస్తారా డైలాగులు లొకేషన్ లో అని చెప్పి. ఎందుకంటే ఏం తణుకోరు కదా మీరు. అవును అసలు అదృశ్య సీన్స్ అయితే సార్. అసలు విపరీతం కదా. నువ్వు ఎప్పుడు పాజిటివ్ గా మాట్లాడవా అని అడుగుతాను. అవును ఏ డైలాగ్ అయినా కూడా అంత ఓనర్షిప్ ఉంటుంది మీకు. సార్. థ్యాంక్ యూ సార్. అది మా నాన్నగారు ఆ పంచెస్ ఉండే చూడండి, చిన్న చిన్న పంచెస్ ఉంటే అది ఇప్పుడు త్రికృష్ణ శ్రీనివాస్ గారు ఏ సినిమా చేసినా నాన్నగారు అండి అదండి ఇదండి ఇదండి అని రెఫర్ చేసి చిన్న చిన్నవండి భలే అనేస్తారండి గిరిబాబు గారు అంటారు. అవును, అట్లా నాన్నగారికి ఒక మంచి మంచి ఇమేజ్ దాని ఆ విషయంలో. అంత న్యాచురల్ యాక్టర్ అవును. ఆయన. అది మీకు జన్మతః అబ్బింది అంతే. అందుకే ఈ రోజున మీరు ఏ డైరెక్టర్ అయినా మీకు పర్వాలేదు, ఏ క్యారెక్టర్ అయినా పర్వాలేదు, అన్నిటిని లాక్కెళ్ళిపోతున్నారు. లారీలు వేసుకుని తీసుకెళ్ళిపోతున్నారు అన్నింటినీ. అదంతా నేను చెప్పాను కదండి, ప్రేక్షక దేవుళ్ళ మీకు దీవెన. నార్మల్ గా ఇంతమంది కమిడియన్స్ బ్రహ్మానంద్ అంటే మధ్యలో ఒక గ్రేట్ పీపుల్ మిస్ అయిపోయారండి. ఒక ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు కానీ, ధర్మవరం గారు కానివ్వండి, ఎంఎస్ నారాయణ గారు, ఎంఎస్ గారు, ఏవిఎస్ గారు, అన్నయ్య శ్రీహరి గారు, ఏవిఎస్ గారు, కొండవలసి లక్ష్మణరావు గారు, కొండవలసి ఆవుతి ప్రసాద్ అన్నయ్య, వేణుమాధవ్. అసలు అంటే ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే మేము జనరల్గా మన జెమినీలో అది వస్తుండే కదా, కామెడీ సీన్స్ వస్తుంటాయి కదా, అది చూస్తుంటాం కదా. మనం చూస్తుంటే వాళ్ళు లేనని ఫీలింగ్ రావట్లేదు. వాళ్ళు ఎప్పుడు లైవ్ లో ఉంటున్నారు. ఎందుకంటే మేమందరం అలా కూర్చొని సరదాగా కూర్చొని అందరూ వాళ్ళు తెచ్చుకుని వీళ్ళు తెచ్చుకుని కంపెనీ నుంచి వచ్చి అందరూ షేర్ చేసుకుంటూ తింటుండేవాళ్ళం. అందరూ ఎవరంటే ప్రథముడు బ్రహ్మానంద అన్నయ్య. బ్రహ్మానంద అన్నయ్య అసలు నేనంటే ఎంత ఇష్టం అంటే అండి, అంటే అంటే ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. 100% చెప్పాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి అతను నిజంగా బ్రహ్మానంద అన్నయ్య అందరిని ఎంకరేజ్ చేస్తారు. నేను ఈ చెప్పాను కదా మీకు, మురారి చేసిన తర్వాత ఒక చిన్న గ్యాప్ వచ్చింది చెప్పా కదా, ఆ గ్యాప్లో ఒక 2-3 చిన్న సినిమాలు చేశాను. అందులో బ్రహ్మానంద గారు చేశారు. చేస్తే ఒక క్యారెక్టర్, ఒక పెద్ద సీన్ ఉంది దానిలో. కంటిన్యూస్గా బ్రహ్మానంద గారు నేను మాట్లాడే సీన్ అనమాట. ఒక పేజ్, ఫుల్ పేజ్. కొంచెం బ్రహ్మానంద గారు అంటే ఆయన ఫంక్ అవుతాం కదా. సరే నేను అడిగాను డైరెక్టర్ గారిని, కట్టండి అంటే బ్రహ్మానంద గారు అన్నారు, అక్కలా వీడు నాకు తెలుసు, మంచి ఆర్టిస్ట్, నేను చూశాను కొన్ని సినిమాలు, మొత్తం ఫుల్ పేజ్ చేసేద్దాం, ఇటు చేస్తాడు, మొత్తం ప్రాక్టీస్ చేస్తున్నారా అని చెప్పి పక్క తీసుకెళ్ళి నేను కూర్చోబెట్టి ప్రాక్టీస్ చేయించి సింగిల్ షాట్లో చేయించారు బ్రహ్మానంద అన్నయ్య. గ్రేట్. అట్లా ఆయన అంటారు, చాలా ఇంటర్వ్యూలు కూడా చెప్పారు. అవును, ఒరే నువ్వు తడుముకోరా, ఇలా యాక్ట్ చేయాలని నువ్వు ప్లాన్ చేసుకోరా, అనుకోరు మీరు. అలా వస్తావా, చేస్తావా, వెళ్ళిపోతావు, నాకు చాలా ఇష్టం రా అలా చేయటం. నువ్వు అసలు మీ సీన్లు ఎంత బాగుంటాయి అదర్స్లో. అసలు అంటే చేసినట్టు టైలర్ మేడ్ లాగా కట్ చేసినట్టు సీన్స్. అంటే నేను అన్నయ్య అని చెప్తే సంతోషపడేవాడిని. అదే అవునా అని తెలియదు నాకు. అంటే ఆయన బేసిక్ గా లెక్చరర్ పోస్ట్ నుంచి వచ్చిన వ్యక్తి కదా.
స్టూడెంట్స్ లో ఎవరు మెరిటెడ్ ఉన్నా వాళ్ళ మీద ఒక లవ్ ఉంటుంది అవును. లెక్చరర్స్ కి అవును క్లాస్ లో. అవును. ఆ ఫీల్ ఇప్పటికీ ఉంది ఆయనలో. ఒకరోజు అండి నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, ఒక మంచి క్యారెక్టర్ అవును. ప్రభుదేవ గారిది. ఇప్పుడు నేను ఎక్కడికైనా ఈ కాలేజీకి వెళ్ళినా కూడా ఆ, ముందు ఈ గర్ల్స్ ఉమ్, ఇన్వైట్ చేసినప్పుడు కాలేజీకి వెళ్తాం కదా ఇప్పుడు అవును. గెస్ట్గా ఉమ్, వెళ్ళి వెంటనే ఏ చేయాలా అని అడుగుతారు గర్ల్స్, పెద్ద గుంపులేసి ఏ చేయాలా అని అడుగుతారు. నువ్వు వస్తాను నేను వద్దంటాను అవును, క్యారెక్టర్. వేసేయమంటారు అని అడుగుతారు. నేను ఆ రోజు అదొకటి. నాకు గుర్తుంది, మీరు ఆ రోజు లొకేషన్ లో మీరు ఎంఎస్ రాజు గారు మాట్లాడుకోవడం, మీరు అప్పుడే వచ్చారు లొకేషన్ కి, ఈ సీన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వేసేయమంటారా అవును, అవును, సీన్. అవును. నాకు గుర్తుంది ఇప్పటికి. ప్రభుదేవ గారు కూడా దీన్ని ఇలా వాయిస్ మార్చి, అంటే రెగ్యులర్ గా కాకుండా ఏదైనా డిఫరెంట్ చేద్దామని డిస్కస్ చేసి ఈ క్యారెక్టరైజేషన్ ప్రభు గారు చెప్పిందే. ఓకే. ఎంఆర్ రాధా గారు ఉన్నారు కదా, అది ఏమన్నా మాట్లాడగలరా మీరు అని అడిగారు. ఓ అంటే అదే సార్ ట్రై చేస్తాను సార్ అన్న. ట్రై చేయండి అన్నారు. ఫస్ట్ సీన్ అదే శ్రీహరి త్రిష ఆ అమ్మాయిని ఏడిపించేది పాడతాను కదా, అవును. లంగా ఓణి అవును. నీటితో నీటితో రద్దయిపోని. రద్దయిపోని. దగ్గు వచ్చేసేది. ఇప్పుడు కూడా దగ్గు. అంటే ఆ వాయిస్ తీసుకోవాలంటే కొన్నాళ్ళు తగులుద్ది. అవును. అవును. అలా నేను ఆ సినిమా మొత్తం ఒక్కొక్క సీన్ చెప్పేవాడిని రోజు. డబ్బింగ్ స్ట్రెయిన్ అయిపోయేవాడిని మరి కదా, వాయిస్. వచ్చేస్తుంది. అవును. ఎంఎస్ రాజు గారు కూడా బాగా కోఆపరేట్ చేసేవారు. అవును. బాగా టైం ఏం పర్లేదు, టైం ఎంత కావాలన్నా తీసుకో బాబు నీ ఇష్టం అనేవాడు. నన్ను థియేటర్ 3 hours 4 hours ఇచ్చేవాడు నాకు ఒక్కో సీన్కి. అవును, మరి ఆ ఫోర్స్ వాయిస్ చెప్పాలి కదా. అట్లా మంచి సక్సెస్ అయింది. తర్వాత కరెంట్ సినిమాలో సూర్య గారిది డైరెక్టర్ జాంపళ్ళు. అవును. సుశాంత్ గారి హీరో. అది పెద్ద అంటే మీమ్స్ లో కూడా వచ్చే ఇది అన్నమాట. అన్నిట్లో అది వేసేయాలా ఇదొకటి ఇట్లా ఉన్నాయి, ఒకటి రెండు మీమ్స్ లో వచ్చేవి. అసలు ఒక్కటేంటండి, మీరు అన్నిట్లోనే ఉన్నారు. మీరు బ్రహ్మానందం గారు లేనిది ఉండదు బేసిక్ గా, ఇన్ జనరల్ గా కదా. నిజమండి. ఎంఎస్ నాయుడు గారు అది ఎందుకు చెప్పొచ్చానంటే, ఆ సినిమా చూసి భీమవరంలో చూశారంట. నువ్వు వస్తానండి నేను వద్దండి సినిమా. నా కోసం ఆయన మార్నింగ్ షో చూసి మళ్ళీ మధ్యాహ్నం షోకి వెళ్ళారంట నన్ను చూడడానికి. సినిమా సూపర్ హిట్, అది వేరే విషయం. అంటే నేను క్లోజ్ కదా అతనికి. వీడేంటి ఇంత డిఫరెంట్ క్యారెక్టర్ చేశాడు అని కనుక్కోవడానికి, ఆమె చూడడానికి మళ్ళీ చూసేసి నా 6 ఫోన్ చేశారు. ఒరే ఈరోజు నేను ఫ్యాన్ రా అన్నాడు. నిజమండి, ప్రామిస్. ఎవరు సార్ ఎంఎస్ గారు. చాలా గొప్ప విషయం అండి. అలా మాట్లాడేవారు. అలాగే గొప్పవాళ్ళు అండి. ధర్మ సుబ్రహ్మణ్యం గారు కానివ్వండి, ఎంఎస్ గారు మన ఈయన ఏవిఎస్ గారు, కొండవలస గారు, శ్రీహరి అన్నయ్య, ఆవుతి ప్రసాద్, గొప్ప గొప్ప ఆర్టిస్టులు. వ్యక్తులుగా కూడా చాలా మంచి వాళ్ళు. చాలా అండి. వాళ్ళ అబ్సెన్స్ చాలా మర్చిపోతుంది అసలు. అది అంటే లేరా అనే ఫీలింగ్ కంటే వాళ్ళు మనతోనే ఉన్నారనే ఫీలింగ్ చాలా గొప్పగా ఉంటుంది. అవును, వాళ్ళు లేరని ఫీలింగ్ కూడా ఉండదు అసలు, ఎందుకో తెలియదు. ఎదురుగా పక్కనే ఉన్నట్టు ఫీలింగ్ ఉంటుంది. ఆ సినిమాలు చూస్తుంటే వీళ్ళందరితో మనం కలిసి యాక్ట్ చేసామా, అదృష్టవంతులం అనిపిస్తుంది. బ్రహ్మానందం అన్నయ్య గారు అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు కూడా, అరే నిజంగా అందరం కలిసి చేసాం, ఆ రోజులు వేర్రా, ఇప్పటికీ మనం కలిసి చేస్తున్నాం. ఇప్పుడు మనం కూడా బ్రహ్మానందం అన్నయ్య గారు నేను కలిసి చేసాం. మన గౌతమ్ హీరో కొత్త సినిమా స్టార్ట్ అయింది. డెఫినెట్ గా మంచి సినిమా అవుతుంది. మంచి సబ్జెక్టు, మంచి కాన్సెప్ట్, మంచి హిట్ అవుద్ది. డిఫరెంట్ లుక్ లో బాగున్నాడు. మనం కూడా కలిసి చేసాం. సో ఓకే, బట్ స్టిల్ రన్నింగ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.